ఎలక్ట్రిక్ వెహికల్స్ రోడ్డు మీద తిరగడమే మనం చూసుంటాము. బట్ ఎలా తయారు చేస్తారు ఏంటి అనేది చాలా మందికి డౌట్ అయితే ఉంటుంది. సో ఇప్పుడు మనము ఈ ఫ్యాక్టరీ లోపలికి వెళ్ళి సో మొత్తం వివరాలు అయితే తెలుసుకుందాము. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. సో ఇవాళ వచ్చేసి మనము వేర్కాస్ ఫ్యాక్టరీ దగ్గర అయితే ఉన్నాము. సో ఇది వచ్చేసి వేర్కాస్ ఆటోమొబైల్ కి సంబంధించినటువంటి ఫ్యాక్టరీ అనమాట. ఒక వెహికల్, ఎలక్ట్రిక్ వెహికల్ స్టార్టింగ్ నుంచి బయటికి రావడానికి ఎలా బయటకు వస్తుంది, ఈ మధ్యలో ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఎలా తయారు చేస్తారు, ఎలా ఫిట్టింగ్ చేస్తారు, ఎవ్రీథింగ్ అయితే మనము ఇవాళ వీడియో అయితే తెలుసుకుందాము. వేర్కాస్ అనేది 2019 లో అయితే స్టార్ట్ అయింది. 2019 లో స్టార్ట్ అయిన తర్వాత కొన్ని కంపెనీస్ కి 2020 నుంచి బ్యాక్గ్రౌండ్ లో అయితే వర్క్ చేస్తుంది అనమాట. లైక్ కైనెటిక్ గ్రీన్ లాంటివి కంపెనీస్ కి అయితే బ్యాక్గ్రౌండ్ లో అయితే వర్క్ చేసింది. సో వర్క్ చేసిన తర్వాత వీళ్ళు డైరెక్ట్ గా ఇప్పుడు మార్కెట్ లోకి అయితే వచ్చారు. 2023 తర్వాత వీళ్ళు మార్కెట్ లోకి అయితే రావడం జరిగింది. సో ఈ బ్యాక్గ్రౌండ్ ప్రొడక్షన్ అంతా ఆపేసి వీళ్ళు డైరెక్ట్ గా వీళ్ళే మార్కెట్ లోకి రావాలని కొన్ని వెహికల్స్ అయితే మన ముందుకు అయితే వచ్చారనమాట. వీళ్ళ దగ్గర లో స్పీడ్ వెహికల్స్ ఉన్నాయి, హై స్పీడ్ వెహికల్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా ఎలా మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారు ఏంటి అనేది ఎవ్రీథింగ్ మనము ఈ ఫ్యాక్టరీలో అయితే మాట్లాడుకుందాము. సో ఫ్యాక్టరీ విజిట్ కి అయితే మనల్ని అయితే పిలిచారనమాట. సో ఒకసారి చూద్దాము. ఎలక్ట్రిక్ వెహికల్స్ రోడ్డు మీద తిరగడమే మనం చూసుంటాము. బట్ ఎలా తయారు చేస్తారు ఏంటి అనేది చాలా మందికి డౌట్ అయితే ఉంటుంది. సో ఇప్పుడు మనము ఈ ఫ్యాక్టరీ లోపలికి వెళ్ళి సో మొత్తం వివరాలు అయితే తెలుసుకుందాము. ఇది వచ్చేటప్పటికి మనకి చెట్లపోతారం హైదరాబాద్ లో అయితే అవైలబుల్ ఉంది. అండ్ వీళ్ళు వచ్చేసేపటికి ప్రెసెంట్ ఒక లిమిటెడ్ ఆఫర్ అయితే రన్ చేస్తున్నారు. 1 lakh rupees కి 3 ఎలక్ట్రికల్ వెహికల్స్ అయితే ఆఫర్ చేస్తున్నారు. సో వీటిని మీరు ఏదైతే వేర్కాస్ ఫ్యాక్టరీ ఉందో ఇక్కడైతే మీరు పర్చేస్ చేయొచ్చు. స్పాట్ లో మీకు డెలివరీ అయితే ఇచ్చేస్తారనమాట. ఈ ఆఫర్ కొద్ది రోజులే ఉంటుంది. ఇంతేకాదు, ఒకవేళ మీరు ఈవీ డీలర్ గా మారాలనుకుంటున్నారు, ఈవీ డీలర్ గా మారి ఇక్కడ నుంచి మీరు ఈవీ డీలర్షిప్ తీసుకోవాలనుకుంటున్నారు అంటే వీళ్ళు ఈవీ డీలర్షిప్ కూడా అతి తక్కువ ధరకు అయితే ఆఫర్ చేస్తున్నారు. దీనికి సంబంధించిన డెడికేటెడ్ వీడియో కూడా చేస్తాను. సో మీరు అదైతే చూస్తే మీకు క్లారిటీ అయితే వస్తుంది. ఒకవేళ మీరు ఈవీ డీలర్ గా మారాలి అనుకుంటున్నారు అంటే మీకు డిస్క్రిప్షన్ లో నీకు నెంబర్ అయితే డిస్ప్లే చేస్తాను. సో నెంబర్ ని కాంటాక్ట్ అయ్యి మీరు మిగతా డీటెయిల్స్ అన్ని కూడా తెలుసుకోవచ్చు. అంతేకాకుండా వేర్కాస్ వాళ్ళు మనకి ఫీకో మోడల్ అయితే ఆఫర్ చేస్తున్నారు. అంటే ఫ్రాంచైజ్ ఇన్వెస్టెడ్ కంపెనీ ఆపరేటెడ్ అనమాట. అంటే మీరు కొంత అమౌంట్ ఇన్వెస్ట్ చేస్తే చాలు మీ స్టోర్ అయితే కంపెనీ ఆపరేట్ చేస్తుంది. దీంట్లో మనకి గ్యారంటీ రిటర్న్స్ అయితే ఉంటాయి. సో మీ మనీ సెక్యూర్ గా ఉంటుంది అండ్ గ్యారంటీ రిటర్న్స్ అయితే మీకు ఆఫర్ చేస్తున్నారు. ROI 18% అయితే ఉంటుంది. విత్ స్కేలబిలిటీ మీకు అప్ టు 40% వరకు అయితే ఉంటుంది. ఇందులో మీరు సిటీ రిటైల్ అవుట్లెట్ లో అయితే ఇన్వెస్ట్మెంట్ 20 lakhs, అలాగే టౌన్ రిటైల్ అవుట్లెట్ లో అయితే మీకు ఇన్వెస్ట్మెంట్ 8.2 lakhs అయితే ఉంటుంది. గ్యారంటీ రిటర్న్స్ అయితే వస్తాయి. మరిన్ని వివరాల కోసం డిస్క్రిప్షన్ లో మీకు మొబైల్ నెంబర్ అయితే ప్రొవైడ్ చేశాను. మొబైల్ నెంబర్ ని కాంటాక్ట్ అయ్యి మిగతా డీటెయిల్స్ అయితే తీసుకోవచ్చు. ఇక మనం ఏమాత్రం ఆలోచన చేయకుండా ఫ్యాక్టరీ అయితే చూసేద్దాము, వచ్చేయండి. సో గైస్, మనము బయట అయితే చూసాం కదా, ఇప్పుడు మనం కొంచెం లోపలికి అయితే వెళ్దాము. సో లోపలికి వెళ్ళి అసలు ఎలా ఉందో తెలుసుకుందాము. సో ఇక్కడ తయారైనటువంటి వెహికల్స్ ఏవైతే ఉన్నాయో, లో స్పీడ్ వెహికల్స్ కానీ హై స్పీడ్ వెహికల్స్ కానీ, సో అన్నీ కూడా మొత్తం టెస్టింగ్ అంతా అయిపోయిన తర్వాత మనకి వెహికల్స్ అయితే ఇక్కడికైతే తీసుకొస్తారనమాట. ఆల్రెడీ ఒక లోడ్ అయితే వెళ్ళిపోయింది. ఇంతకుముందు చాలా వెహికల్స్ ఉండే, ఇప్పుడు మనకి కొంచెం తక్కువ అయితే ఉన్నాయి. ఇక్కడ మీరు చూసుకోవచ్చు. సో ఇవన్నీ కూడా అంతా టెస్టింగ్ అయిపోయిన తర్వాత, ఫిట్టింగ్ అంతా అయిపోయిన తర్వాత మనకి ఇక్కడికి తీసుకొచ్చినటువంటి వెహికల్స్ అనమాట. మీకు ఇదొక్క స్టోరీ కాదు, మీకు అవతల కూడా ఇంకొక ఫ్యాక్టరీ అయితే ఉంది. సో దాంట్లో వచ్చేసి మనకి కాంపోనెంట్స్ అయితే ఉంటాయన్నమాట. బట్ ఇక్కడ మాత్రం మనకి ఓన్లీ అసెంబ్లింగ్ పాయింట్ అయితే మీరు ఇక్కడ చూస్తున్నారు. స్టెప్ బై స్టెప్ ప్రతి ఒక్కటి అయితే మనకి ఇక్కడ తయారైన తర్వాత వెహికల్స్ అన్ని రెడీ చేసి మనకి ఇక్కడికైతే తీసుకొస్తారు. ఇక్కడ మనకి లో స్పీడ్ వెహికల్స్ అలాగే హై స్పీడ్ వెహికల్స్ ఎవ్రీథింగ్ అయితే మనకి ఇక్కడైతే కనిపిస్తున్నాయి. సో అక్కడ మనకి ఒక్కొక్క ప్రాసెసింగ్ యూనిట్స్ అయితే ఉన్నాయి. మనం అక్కడికి వెళ్ళేసి ఒక్కొక్క ప్రాసెసింగ్ యూనిట్లో ఏమేమి తయారు చేస్తారు ఏంటి అనేది మనము అక్కడైతే ఎక్స్ప్లెయిన్ చేసేద్దాము. పదండి గైస్, ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, సో బ్యాక్ సైడ్ ఏదైతే చూస్తున్నారు ప్రీ అసెంబ్లీ పాయింట్ అనమాట. సో ఇక్కడ మనకి బాడీ పార్ట్స్ అయితే ఉంటాయి. సో ఈ బాడీ పార్ట్స్ అన్ని కూడా ఇక్కడ ఫస్ట్ చెక్ చేసుకుంటారు. ఎవ్రీథింగ్ చెక్ చేసుకున్న తర్వాత మనకి అసెంబ్లింగ్ పాయింట్కి అయితే వెళ్ళిపోతాయి. సో అసెంబ్లింగ్ పాయింట్లో కంప్లీట్ వెహికల్ అయితే తయారవుతుంది. ఫస్ట్ మనకి ఈ ప్రీ అసెంబ్లింగ్ పాయింట్లో కానీ చూసినట్లయితే ఏదైతే లైటింగ్కి సంబంధించిన కాంపోనెంట్స్ ఉందో, సో ఈ కాంపోనెంట్స్ అన్ని కూడా మీకు ఇక్కడైతే చెక్ చేస్తారనమాట. టైల్ లైట్ కానివ్వండి, హెడ్ లైట్ కానివ్వండి, అలాగే ఇండికేటర్ లైట్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా మనకి ఇక్కడైతే ఉంటాయి. ఏదైతే మనకి హ్యాండిల్ బార్ ఉందో, హ్యాండిల్ బార్ కూడా మనకి ఇక్కడైతే టెస్టింగ్ జరుగుతుంది. సో ఈ టెస్టింగ్ అయితే మీరు ఇక్కడ చూడొచ్చు. సో ప్రజెంటింగ్ అయితే మనకి అక్కడ మొత్తం అసెంబ్లీ అయితే అవుతున్నాయి. సో ఆ తర్వాత అక్కడి నుంచి అసెంబ్లీ అయినవన్నీ మనకి ఇక్కడ డాష్ బోర్డు అలాగే స్పీడోమీటర్ ఏవైతే ఉన్నాయో, స్విచెస్ కానివ్వండి, ఫ్రంట్ టూల్ బాక్సెస్ కానివ్వండి, ఇవన్నీ కూడా మనకి ఈ తర్వాత సెక్షన్లోకి అయితే వచ్చేస్తాయి అనమాట. సో ఇవన్నీ కూడా ఇక్కడైతే టెస్ట్ చేస్తారు. సో అలాగే ఇక్కడ అసెంబ్లింగ్ కూడా చేస్తారనమాట తర్వాత. అండ్ ఆ తర్వాత వచ్చేటప్పటికి మనకి ప్లాస్టిక్ పార్ట్స్ అనమాట. ఏవైతే వెహికల్కి సంబంధించినటువంటి ప్లాస్టిక్ పార్ట్స్ ఉన్నాయో, సో ఈ ప్లాస్టిక్ పార్ట్స్ అన్ని కూడా మనకి ఇక్కడికైతే వచ్చేస్తాయి. ఏదైతే ఫుట్ బోర్డ్ కానివ్వండి, ఫుట్ బోర్డ్ క్లిప్స్ కానివ్వండి, ఛార్జింగ్ సాకెట్స్ కానివ్వండి, MCB ఇన్స్టాలేషన్ కానివ్వండి, అలాగే సీట్ కుషనింగ్ ఫిట్స్ కానివ్వండి, స్టోరేజ్ బాక్స్ కానివ్వండి, ఇలా ఎవ్రీథింగ్ కూడా మనకి ఇక్కడైతే ఫిట్ చేస్తారు. సో ఈ ఫిట్ చేసిన తర్వాత మనకి గ్రాబ్ రైల్ సెక్షన్, ఇది గ్రాబ్ రైలు అంటే నెంబర్ ప్లేట్కి సంబంధించినటువంటి సెక్షన్ అని చెప్పుకోవచ్చు. సో ఇవన్నీ కూడా ఇక్కడ నుంచి అయితే మనకి మొత్తం ఫిట్టింగ్ అయితే జరుగుతుంది అనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి గ్రాబ్ రైలు అలాగే నెంబర్ ప్లేట్ ఫిట్టింగ్ అయితే చేస్తారనమాట. సో ఇవన్నీ కూడా అసెంబ్లింగ్ అయితే మనకి ఇక్కడైతే జరుగుతాయి. సో అసెంబ్లింగ్ చేసిన తర్వాత మనకి ఫైనల్గా ఇక్కడ టెస్టింగ్ అయితే చేస్తారు. సో ఇక్కడ మీరు మోటార్ టెస్టింగ్ అయితే చూడొచ్చు. సో ఇక్కడ మీకు మోటార్ టెస్టింగ్ అయితే కనబడుతుంది అనుకుంటున్నాను. సో ఇక్కడ మీకు మోటార్ టెస్ట్ అయితే చేసేస్తారు. మొత్తం టెస్టింగ్ అంతా
అంతా అయిపోయిన తర్వాత మనకి ఏదైతే మోటార్ ఉందో సో మోటార్ అంతా కూడా మనకి టెస్టింగ్ అయిపోయిన తర్వాత ఏదైతే మనకి టైర్ ఉందో సో ఈ టైర్కి ఈ విధంగా అయితే ఫిట్ చేస్తారనమాట. సో ఫిట్ చేసిన తర్వాత మనకి ఆ సెక్షన్లోకి అయితే వెళ్ళిపోతాయి. స్టేషన్ సెక్షన్లోకి వెళ్ళిపోయిన తర్వాత వెహికల్స్ అన్నీ కూడా మనకి అక్కడైతే తయారవుతాయి. అవన్నీ కూడా ప్రాసెస్ అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక మనము ప్రాసెస్ అయితే చూసేద్దాము. చేయండి. అండ్ మీరు ఇక్కడ చూసుకోవచ్చు ఇవన్నీ కూడా మనకి మోటార్స్ అనమాట. అండ్ అక్కడ చూస్తే మనకి టైర్స్ అయితే కనిపిస్తున్నాయి. అండ్ మనము దానికి రైట్ సైడ్లో చూస్తే మనకి చాసిస్ అయితే కనిపిస్తున్నాయి. ఇవన్నీ కూడా మనకి చాసిస్ అనమాట. సో ఇది ఈ విధంగా అయితే మనకి ఇక్కడ ఫిట్టింగ్ అయితే అయిపోతుంది. ఫిట్టింగ్ అయిపోయిన తర్వాత సో కంప్లీట్ మనకి ఇక్కడ చాసిస్ కూడా రెడీ అయిపోతుంది. సో చాసిస్ రెడీ అయిపోయిన తర్వాత మనకి ఈ ఏదైతే మనకి ఫిట్టింగ్ సెక్షన్కి అయితే తీసుకొచ్చేస్తారు ఫైనల్గా. సో ఈ ఫిట్టింగ్ సెక్షన్లో మనకు చూసుకున్నట్లయితే ఏదైతే మనకి ఫస్ట్ స్టేషన్ 1 కనుక చూసుకున్నట్లయితే వీల్ ఫిట్మెంట్ అనమాట. సో వీల్ ఫిట్మెంట్ నుంచి మనకి మళ్ళీ వెహికల్ అయితే స్క్రాచ్ నుంచి స్టార్ట్ అవుతుంది. సో దీని తర్వాత మనకి ఫైనల్ స్టేజ్కి వచ్చేటప్పటికి మనకి ఒక కంప్లీట్ ఎలక్ట్రికల్ వెహికల్ అయితే రెడీ అయితే అయిపోతుంది అనమాట. సో ఆ కంప్లీట్ ఎలక్ట్రికల్ వెహికల్ ఎలా ఉంటుందో ఏంటి అనేది మనము సెక్షన్ బై సెక్షన్ చూసేద్దాము. సో ఇక్కడ కనుక చూసుకున్నట్లయితే మనకి ఫిట్మెంట్ వీల్ ఫిట్మెంట్ అవి అయితే చేస్తూ ఉన్నారు. ఇది మనకి వీల్ ఫిట్మెంట్కి సంబంధించినటువంటి స్టేషన్ అనమాట. సో ఏదైతే మనకి ఎలక్ట్రిక్ వెహికల్కి సంబంధించినటువంటి వీల్ ఉందో సో వీల్ అయితే మనకి దీంట్లో అయితే ఫిట్ చేస్తారు. సో ఫిట్ చేసిన తర్వాత మనం ఇక్కడ చూసుకున్నట్లయితే బ్రేకింగ్ కాంపోనెంట్స్ అయితే మనకి ఎక్కడైతే ఫిట్ చేస్తారనమాట. సో ఇక్కడ వచ్చేసి మనకి అక్కడ వీల్ ఫిట్ అయిన తర్వాత వెహికల్ అనేది మనకి ఇలా ముందుకైతే మూవ్ అయిపోతుంది. సో ముందుకైపోయిన వెహికల్ని మన ఇక్కడ ఏదైతే బ్రేక్స్ ఉన్నాయో సో అది డ్రమ్ బ్రేక్ కావచ్చు, డిస్క్ బ్రేక్ కావచ్చు, ఇవన్నీ బ్రేక్స్ అయితే మనకి ఎక్కడైతే ఫిట్ చేస్తారనమాట. ఏదైతే హ్యాండిల్ బార్ కానివ్వండి, కంట్రోలర్ కానివ్వండి, కన్వర్టర్ కానివ్వండి, అలారం సెట్స్ కానివ్వండి, అలాగే ఇగ్నిషన్ కానివ్వండి, హార్న్ కానివ్వండి, ఎవ్రీథింగ్ అయితే మనకి ఎక్కడైతే ఫిట్ చేస్తారనమాట. సో ఇక్కడ స్టేషన్ 2లో అయితే మనకి ఇవైతే ఫిట్ చేస్తారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి వైరింగ్కి సంబంధించినటువంటివి. సో ఇక్కడ వచ్చేసి స్టేషన్ 3లో మనకి వైరింగ్ కిట్స్ అయితే ఉంటాయన్నమాట. సో ఇది మనకి వైరింగ్ హార్నెస్ ఫిట్టింగ్స్ కానివ్వండి, రేర్ పార్ట్స్ కానివ్వండి, అరే మడ్గర్స్ కానివ్వండి, అలాగే సీట్ లాక్స్ కానివ్వండి, ఎవ్రీథింగ్ అయితే మనకి ఈ స్టేషన్ 3లో అయితే ఫిట్ చేస్తారు. అండ్ ఈ స్టేషన్ 3 నుంచి మళ్ళీ స్టేషన్ 4కి అయితే వచ్చేస్తుంది. మీరు ఇక్కడ చూసుకోవచ్చు ప్రజెంట్ వర్క్ అయితే జరుగుతుంది. సో ఇలా ఫిట్టింగ్ అయితే జరుగుతూ ఉంటుంది అనమాట. ఈ ఫిట్టింగ్ అయిపోయిన తర్వాత మనకి స్టేషన్ 4కి అయితే తీసుకొచ్చేస్తారు. సో ఈ స్టేషన్ 4లోకి వచ్చేటప్పటికి మనకి ఏదైతే ప్లాస్టిక్ సంబంధించినటువంటి పార్ట్స్ ఉంటాయో పార్ట్స్ అయితే ఫిట్ చేస్తారు అనమాట. ఏదైతే మనకి ప్రీవియస్గా ఉన్నటువంటి అసెంబ్లింగ్ పాయింట్ ఏదైతే పార్ట్స్ ఉంటాయో ప్లాస్టిక్ పార్ట్స్, ఆ ప్లాస్టిక్ పార్ట్స్ అన్నింటిని కూడా వీళ్ళు ఫిట్టింగ్ అయితే చేస్తారనమాట ఇక్కడ మనకి. అండ్ ఏదైతే మనకి బ్యాక్ సైడ్ ఉండేటువంటి గ్రాబ్ రైల్ ఉందో గ్రాబ్ రైల్ కానివ్వండి, అలాగే పిలియన్కి సంబంధించినటువంటి బ్యాక్ రెస్ట్ కానివ్వండి, ఈ బ్యాక్ రెస్ట్, అలాగే ఫుట్ బోర్డు, అలాగే స్టోరేజ్ స్పేస్ కవర్ ఏదైతే ఉందో ఇది కానివ్వండి, ఇది మొత్తం కూడా మనకి ఇక్కడైతే ఫిట్ చేస్తారు. సో ఇక్కడ ఫిట్ అయినటువంటిది మళ్ళీ మనకి 4 నుంచి స్టేషన్ 5కి అయితే వస్తుంది. సో ఈ స్టేషన్ 5లో కనుక చూసుకున్నట్లయితే మనకి వైరింగ్ కనెక్షన్స్ అలాగే ప్లాస్టిక్ పార్ట్స్ అయితే ఫిట్ చేస్తారు. సో ఇక్కడ మనకి వైరింగ్ అయితే స్టార్ట్ అవుతుంది అనమాట. వెరీ క్రూషియల్ మనకి ఇక్కడ నుంచే స్టార్ట్ అవుతుందని చెప్పుకోవచ్చు. సో ఏదైతే మనం ఇంతవరకు చూసినటువంటి బాడీ పార్ట్స్ ఏమైందో సో కంప్లీట్గా మనకి ఒక వెహికల్ స్ట్రక్చర్ అయితే తయారవుతుంది. సో వెహికల్ స్ట్రక్చర్ తయారైన తర్వాత మనకి ఇక్కడికి వైరింగ్ పార్ట్స్ అయితే వస్తాయి. సో ఇక్కడ మనకి గ్లవ్ బాక్స్ ఫిట్టింగ్ కానివ్వండి, అలాగే డాష్ బోర్డ్ ఫిట్టింగ్ కానివ్వండి, అలాగే ఫ్రంట్ పార్ట్ వైరింగ్ ఏదైతే ఉందో అది కనెక్షన్ కానివ్వండి, అలాగే థ్రోటల్ కానివ్వండి, గ్రిప్పింగ్ కానివ్వండి, ఇవన్నీ కూడా మనకి ఇక్కడైతే తయారవుతాయి. సో తయారైన తర్వాత మనకి ఇక్కడికి ఒక పర్ఫెక్ట్ వెహికల్ లాగా అయితే వచ్చేస్తుంది. సో స్టేషన్ 6కి వచ్చేటప్పుడు మనకి ఒక పర్ఫెక్ట్ వెహికల్ లాగా అయితే కనిపిస్తుంది. వితౌట్ ఏదైతే బయట ఉండేటువంటి ప్యానల్స్ ఏవైతే ఉన్నాయో సో ఆ ప్యానల్ కాకుండా మనకు ఒక బాడీ పార్ట్ అయితే కంప్లీట్గా ఇక్కడైతే కనిపిస్తుంది. మీరు ఇక్కడ చూసుకోవచ్చు. అండ్ ఇక్కడ వచ్చేటప్పటికి మనకి ఫ్రంట్ మడ్గార్డ్ ఫిట్టింగ్ కానివ్వండి, హ్యాండిల్ బార్ కానివ్వండి, అలాగే బార్ కవర్ ఫిట్టింగ్ కానివ్వండి, ఫ్రంట్ ప్యానల్ కానివ్వండి, ఇవన్నీ కూడా మనకి ఇక్కడైతే స్టేషన్ 6లో అయితే ఫిట్ అవుతాయి అనమాట. సో ఈ స్టేషన్ 6లో ఏదైతే ఫిట్ అవుతాయో ఇవన్నీ మనకి స్టేషన్ 7లోకి అయితే వచ్చేస్తాయి. ఇక్కడ వచ్చేసి మనకి సీట్ ఫిక్సింగ్ ఉందో సీట్ ఫిక్సింగ్ అయితే చేస్తారనమాట. ఫోర్క్ కవర్ కానివ్వండి, ఫుట్ బోర్డ్ సైడ్ ప్యానల్స్ ఫిట్టింగ్ కానివ్వండి, స్టోరేజ్ బాక్స్ ఫిట్టింగ్ కానివ్వండి, అలాగే మనకి ఫ్రంట్ ప్యానల్ సైడ్ పార్ట్స్ కానివ్వండి, ఇలా ఎవ్రీథింగ్ అయితే మనకి ఇక్కడైతే ఫిట్ చేస్తారు. చూసారు కదా. సో ఏదైతే మనకి ప్లాస్టిక్ పార్ట్స్ ఫిట్టింగ్ ఉందో సో ఇక్కడికి వచ్చేటప్పటికి వెహికల్ అయితే మనకి ఆల్మోస్ట్ 80% అయితే డన్ అయితే అయిపోద్ది అనమాట. సో ఆ తర్వాత మనకి ఇక్కడ ఫైనల్ స్టేజ్. సో ఈ ఫైనల్ స్టేజ్కి వచ్చేటప్పటికి ఎవ్రీథింగ్ అయితే మనకి ఫిట్ అయిపోతాయి. టైర్స్ కానివ్వండి, అలాగే షాక్ అబ్జర్వర్స్ కానివ్వండి, అలాగే మనకి బ్రేక్స్ కానివ్వండి, డిస్ప్లే కానివ్వండి, బాడీ కానివ్వండి, ఎవ్రీథింగ్ అయితే ఇక్కడ మనకి ఫిట్ అయిపోతాయి. సో ఫిట్ అయిపోయిన అన్ని కూడా మనకి లైన్కి అయితే కిందకైతే తీసుకొచ్చేస్తారనమాట. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఇది కంప్లీట్గా రెడీ అయిపోయిన తర్వాత వెహికల్ మనకి ఈ విధంగా అయితే కనిపిస్తుంది. మీరు అక్కడ చూసుకోవచ్చు. సో వెహికల్ అయితే అక్కడ రెడీ అయిపోయిన తర్వాత మనకి ఇక్కడ నుంచి ఇలా కిందకైతే తీసుకొచ్చేస్తారు. సో తీసుకొచ్చిన వెహికల్స్ని మనకి ఈ విధంగా అయితే తీసుకొచ్చేస్తారు అనమాట. సో ఇవన్నీ కూడా మనకి ప్రజెంట్ రెడీ అయిపోయిన వెహికల్స్ అనమాట. ఏదైతే కంప్లీట్ టెస్టింగ్ ఏదైతే ఉందో సో టెస్టింగ్ అంతా కంప్లీట్ చేసుకొని మనకి ఇక్కడికైతే తీసుకొచ్చేస్తారు. అండ్ ఫైనల్గా మనకి ఒక క్యూసీ ఏరియా అయితే ఉంది. మీరు ఇక్కడ చూస్తున్నారు కదా. సో ఇది మనకి క్యూసీ ఏరియా అనమాట. ఈ క్యూసీ ఏరియాలో క్వాలిటీ చెక్ అయితే చేస్తారు. సో వెహికల్ ఎలా ఫిట్ అయింది ఏంటి అంటే క్వాలిటీ ఎలా ఉంది, ఎక్కడన్నా ఫిట్టింగ్ ఇష్యూస్ ఉన్నాయా లేదా, అంటే వైరింగ్ ఇష్యూస్ ఎక్కడన్నా ఉన్నాయా లేదా అని. సో అక్కడ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇక్కడ ఫైనల్గా ఒక టెస్టింగ్ అయితే చేస్తారు.
క్వాలిటీకి సంబంధించినటువంటి కంప్లీట్ టెస్ట్ చేసిన తర్వాత వెహికల్స్ అన్ని కూడా మనకి ఈ విధంగా అయితే స్టోర్ చేస్తారు. సో స్టోర్ చేసిన వెహికల్స్ని ఫైనల్గా మనకి బయటికి అయితే తీసుకెళ్తారు. సో బయటికి తీసుకెళ్ళి ఆ తర్వాత వెహికల్స్ అనేవి మనకి ఏవైతే డీలర్స్ ఉన్నారో సో డీలర్స్కి అయితే షిఫ్ట్ చేస్తారనమాట. అది కూడా మీకు చూపిస్తాను ఏ విధంగా షిఫ్ట్ చేస్తారనేది. జనరల్గా మనకి ఏదైతే వెహికల్స్ ఉన్నాయో వెహికల్స్ అన్నీ కూడా వేరే కంపెనీస్ అన్నీ కూడా ఒక మనుషుల్ని పెట్టుకొని మ్యాన్ పవర్తో అవి పైకి అయితే తీసుకెళ్తూ ఉంటారు. బట్ వీళ్ళు అలా కాదు, మిషన్ అయితే ఉందన్నమాట. వీళ్ళకి డైరెక్ట్గా లిఫ్ట్ ద్వారా వెహికల్లోకి ఎక్కించేస్తూ ఉంటారు. అండ్ మీరు ఇక్కడ ఏదైతే చూస్తున్నారో ఇది ఇంకొక అసెంబ్లింగ్ పాయింట్ అనమాట. మీరు చూస్తున్నది మొత్తం ఇక్కడ మనకి 2 అసెంబ్లింగ్ పాయింట్స్ అయితే ఉన్నాయి. సో ఇక్కడ రెడీ అయిపోయిన వెహికల్స్ అన్ని కూడా మీరు ఇక్కడైతే చూసుకోవచ్చు. సో మీకు ఇక్కడ ఏవైతే కనిపిస్తున్నాయో ఇవన్నీ కూడా రెడీ అయిపోయిన వెహికల్స్ టెస్టింగ్ వచ్చేసాయి అనమాట. అవన్నీ కూడా సో క్వాలిటీ టెస్టింగ్ కంప్లీట్ చేసుకున్న తర్వాత ఎక్కడికైతే వచ్చేసాయి. సో ఫైనల్గా మనము ఇటు సైడ్ చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ ఒక లిఫ్ట్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, సో ఇది వచ్చేసి మనకు ఒక లిఫ్ట్ అనమాట. సో ఈ లిఫ్ట్లో వెహికల్స్ అన్నీ కూడా మనకి తీసుకొచ్చేస్తారు. సో వెహికల్స్ అన్ని మనకి ఇక్కడికైతే తీసుకొచ్చేస్తారు. ఇక్కడికి తీసుకొచ్చేసి వెహికల్స్ అన్ని దీని మీదకి అయితే ఎక్కించేసి ఏదైతే మనకి వెహికల్ వస్తుందో ట్రాన్స్పోర్ట్ వెహికల్, సో ట్రాన్స్పోర్ట్ వెహికల్లోకి అయితే వెహికల్స్ అయితే ఎక్కించేస్తారు అనమాట. ఆ తర్వాత మనకి వీళ్ళకి సంబంధించినటువంటి ఎవరైతే డీలర్స్ ఉన్నారో సో ఈ డీలర్స్కి ఈ వెహికల్స్ అనేవి డిస్పాచ్ అయితే చేస్తారు. సో దానికంటే ముందు మనము ఇదైతే చూద్దాము. ఏదైతే మనకి స్పేర్ పార్ట్స్ ఉన్నాయో స్పేర్ పార్ట్స్ గోడౌన్ అనమాట. ఇది ఓన్లీ స్పేర్ పార్ట్కి సంబంధించినటువంటి ఇంత గోడౌన్ అయితే వీళ్ళు మెయింటైన్ చేస్తూ ఉన్నారు. సో అది కూడా మీకు ఎలా ఉందో నేనైతే చూపిస్తాను. సో ఇక్కడ చూడొచ్చు, ఇది వచ్చేసి వేర్కాస్ ఆటోమొబైల్ ప్రైవేట్ లిమిటెడ్ అయితే మనకి రాసింది. ఇది చెట్ల పోతారంలో అయితే ఉంది. వీళ్ళ దగ్గర అన్ని మోడల్కి సంబంధించినటువంటి ఐక్యాట్ అప్రూవల్స్ కూడా ఉన్నాయి. అండ్ ఇక్కడ మనకి లో స్పీడ్ వెహికల్స్ ఉన్నాయి, హై స్పీడ్ వెహికల్స్ అన్నీ అయితే ఉన్నాయన్నమాట. అండ్ మీరు ఇప్పుడు చూస్తుంది వచ్చేసి గోడౌన్. ఈ గోడౌన్లో ఏమున్నాయంటే ఓన్లీ మనకి యాక్సెసరీకి సంబంధించినటువంటి గోడౌన్ మాత్రమే ఇది. సో ఇక్కడ అన్ని పార్ట్స్ అయితే ఉంటాయన్నమాట. మీరు ఇక్కడ చూస్తున్నారు కదా. సో ఇక్కడ మీకు వీడియోలో కొంచెం తక్కువ కనిపిస్తుంది, ఎందుకంటే కొంతవరకు స్పేస్ మాత్రమే కవర్ చేస్తుంది కాబట్టి మనం లోపలికి వెళ్ళడానికి అంత పెద్ద స్పేస్ అయితే లేదు. ఒకవేళ మనం లోపలికి వెళ్ళినా సరే మనకు ఆ చీకట్లో అంత సరిగ్గా కనిపించదు. సో అందుకోసం నేను మరి లోపలికి అయితే వెళ్ళట్లేదు. ఇక్కడ మీరు చూసుకోవచ్చు మొత్తం ఇట్స్ రైట్ సైడ్ ఉంది, ఇలాగే లెఫ్ట్ సైడ్ ఉంది, అండ్ ఎండింగ్ వరకు ఉందన్నమాట. ఇవన్నీ కూడా మనకి పార్ట్స్ అయితే ఎక్కడైతే ఉన్నాయి. సో ఈ పార్ట్స్ అన్ని కూడా వీళ్ళు అసెంబ్లింగ్ అయితే యూజ్ చేస్తారు. సో ఇప్పుడు మనం ఏదైతే వీడియో చూసామో సో ఈ అసెంబ్లింగ్లో ఇవైతే యూజ్ చేస్తారనమాట. యూజ్ చేసిన తర్వాత ఒక పర్ఫెక్ట్ వెహికల్ అయితే బయటకు అయితే వస్తుంది. చూసారు కదా, ఇది ఫ్యాక్టరీ విజిట్ అయితే. సో ఈ ఫ్యాక్టరీలో ఎలా ఒక వెహికల్ అనేది ఎలా తయారు చేస్తారు, ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఎవ్రీథింగ్ అనేది మీకు కంప్లీట్గా చూపించాను అనుకుంటున్నాను. సో ఎక్కడైనా ఏదైనా మిస్ అయింది, మీకు ఎక్కడైనా డౌట్ ఉంది అంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అక్కడి నుంచి నేను మ్యాక్సిమం మీకు రిప్లై అనేది ఇస్తాను. సో ఒక ఎలక్ట్రికల్ స్కూటర్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎలా తయారవుతుంది, ఎలా ఫిట్ చేస్తారు, ఎవ్రీథింగ్ అయితే మ్యాక్సిమం మీకు అన్ని కూడా ఈ వీడియోలో అయితే కవర్ చేయడం జరిగింది. సో ఇంతవరకు మీరు వీడియో చూస్తున్నారంటే వీడియో మీకు నచ్చే ఉంటుంది. సో వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సో ఇంతవరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే మన ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. అంతేకాదు ఒకవేళ మీరు కనుక 1 lakhకి 3 ఎలక్ట్రికల్ వెహికల్స్ పర్చేస్ చేయాలంటే ప్రజెంట్ ఒక ఆఫర్ అయితే రన్ చేస్తున్నారు వేర్కాస్ మొబిలిటీ వాళ్ళు. సో వేర్కాస్ ఆటోమొబైల్స్లో ప్రజెంట్ 1 lakhకి 3 వెహికల్స్ అయితే ఇస్తున్నారు. సో ఈ ఆఫర్ మీరు గ్రాప్ చేసుకోవాలంటే ఇది వెరీ సూన్ అయితే ఎక్స్పైర్ అవుతుంది. సో ఇది మీరు గ్రాప్ చేసుకోవాలంటే కింద మీకు డిస్క్రిప్షన్లో నెంబర్స్ అయితే ఇస్తున్నారు. మీరు అక్కడ నుంచి కాంటాక్ట్ అయ్యి వీళ్ళ ద్వారా అయితే మీరు తీసుకోవచ్చు. అంతేకాదు మీరు ఒకవేళ ఈవీ డీలర్గా మారాలి అనుకుంటున్నారు అంటే మీకు ఇంట్రెస్ట్ ఉంది అనుకుంటే మీకు డిస్క్రిప్షన్లో అక్కడ కూడా నెంబర్ ఉంటుంది. సో ఆ నెంబర్స్కి అయితే మీరు కాంటాక్ట్ అయ్యి మీరు మరిన్ని డీటెయిల్స్ అయితే అక్కడ నుంచి అయితే తెలుసుకోవచ్చు. సో ఇది గైస్ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో అయితే వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యు నెక్స్ట్ వీడియో. బై.